రేపు సోమవారం రోజున ఇది వేసి దీపం పెడితే చాలండి. శివానుగ్రహం కలుగుతుంది. మీరు కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి వేసి దీపారాధన చెయ్యండి. ఈ దీపం ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే పరమశివుడికి చేరుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. సోమవారం రోజు ఎంత లేనివారైనా సరేనండి ఏంటంటే దీపమైనా సరే పెట్టుకుంటారు కదా. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలంటే దీపం ఖచ్చితంగా పెట్టాలి కదండి. అందుకే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. సోమవారం రోజున స్నానం చేసేటప్పుడు మీరేంటంటే గనక స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని వేసుకొని చేస్తే మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి, మీకు మంచి జరుగుతుంది. ఇంకా అలానే కాకుండా ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే దీపారాధన చేయండి. అయితే సోమవారం దీపం ఏంటంటే గనక మనము అంటే ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారేడు దళం ఉంటే అది పెట్టి బొట్టు పెట్టి దానిపైన ప్రమిద కానీ లేదంటే నార్మల్గా మీరు ఎలా దీపం పెడతారో అలా పెట్టేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుకనండి వెలుగుతున్న దీపంలో మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితం మారాలి, మీకంతా కూడా మంచి జరగాలి, అంటే మీకు శివానుగ్రహం కలగాలి, సకల సంపదలు చేకూరాలనుకునేవారు ఖచ్చితంగా అండి ఒక్కటే ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. లవంగంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అనమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఒక లవంగాన్ని తీసుకున్న తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి దీపంలో వేయండి. ఇంకా వేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే సరిపోతుందండి మీకు. ఇంకా